మరణాతా యేసుక్రీస్తు ప్రభునందు ప్రగాఢమైన విశ్వాసముతో ఆయన శ్రమానుభవమును ధ్యానించుచున్నటువంటి శిలువ ధ్యాన ప్రియులారా, శిలువ ధ్యానము ద్వారా అనుగ్రహింపబడే దివ్యమైన శక్తి సామర్థ్యములను, మహిమగల స్వారూప్యమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రత్యేకమైన దైవజనుడు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన. మహాకృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమగల మా తండ్రి, రక్షించబడుచున్న మాకు, నీ యందు విశ్వాసముంచిన మాకు, నిన్ను వెంబడించుచు ఉన్న మాకు నీ మహిమగల శక్తి మాలో ఉంచి, నీ మహిమాన్విత శక్తి సామర్థ్యములను మేము కలిగిన వారమై లోకమును, శరీరమును, పాపమును, సమస్తమును, అంధకార శక్తులను జయించి శిలువ మాధుర్యములో ఉన్న మహిమాన్విత అనుభవములలో పాలు పొందుచు నీ రూపలావణ్యములతో అద్దుటకు దిద్దుకొనుటకు నీ పావనాత్మను మాకు తోడుగా ఉంచుమని మహిమగల యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కృపా సదా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. శిలువ ప్రియులారా, ఈ శిలువ ధ్యాన సమయాలలో క్రైస్తవ సమాజంలో చాలా మట్టుకు 40 దినాలు ప్రత్యేకముగా ఒక మండల కాలము భస్మ బుధవారం మొదలుకొని ఈస్టరు పునరుత్థాన మహాదినము వరకు ఆదివారములు కాక ఒక 40 దినాలు ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ విధానమును, శిలువను గూర్చినటువంటి సందేశములను, శిలువలో ప్రభు కనుపర్చినటువంటి మహనీయతను, మహత్కర శక్తి సామర్థ్యములను తలంచుకుంటూ పారమార్థికులగుచూ ఉన్నారు అనేక మంది. ఇందులో అనేక మంది శిలువ ధ్యానములు చేయొచ్చు కేవలము నామకార్థముగా 40 దినాలు వారిని చూచి వీరిని చూచి మనం చేయకపోతే బాగుండదని అనుకుంటూ ఏదో నామకార్థంగా వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము చాలా వివరముగా మాట్లాడుతూ ఉన్నది, ఖచ్చితముగా మాట్లాడుతూ ఉన్నది, స్పష్టముగా తెలియజేయచ్చు ఉన్నది. ఏమనగా శిలువను గూర్చినటువంటి వార్త దయతో బాగా వినాలి. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ తెలిసిన దానిని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో శిలువను గూర్చినటువంటి వార్త 2 విధాలుగా పనిచేస్తుంది. ఇక్కడ మొదటిగా నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతుంది. అదే శిలువను గూర్చిన వర్తమానము లేక శిలువ యొక్క సూచనలు, అనుభవాలు రక్షించబడుచున్నటువంటి మనకు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా బయలుపరచబడుతూ ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము.
నశించిన జనాంగమునకు వెర్రితనముగా కనబడుచున్నటువంటి ఈ సిలువే రక్షించబడుచున్న వారికి మహిమాన్వితమైనటువంటి దివ్యమైన ఒక శక్తిగా ప్రత్యక్షమవుతుంది. శ్రీ ఎం దేవదాసయ్య గారు శిలువ ధ్యానముల కొరకు ఒక చిన్ని ఉదాహరణ చెప్పారు. అదేమనగా, మండుటెండలో ఒకే ఎండలో ఒకే సైజులో ఏమాత్రం మట్టి ముద్ద, నీళ్లతో మట్టిని కుమ్మి చాలా జాగ్రత్తగా లూజుగా ఒక ముద్ద చేసి మట్టి ముద్ద ఒకే సైజు, ఏమాత్రం సైజులో మట్టి ముద్ద, దానికి ప్రక్కనే అదే సైజులో వెన్న ముద్ద ఒకే ఎండలో ఒకే సమయంలో పెట్టి ఉంచి ఒక 4 గంటలు పోయిన తర్వాత వచ్చి చూస్తే, 2-3 గంటలు పోయిన తర్వాత వచ్చి చూస్తే ఒకే సైజులో పెట్టబడినటువంటి ఆ 2 ముద్దలు కూడా ఒకే ఎండను పీల్చుకుంటున్నటువంటి ఆ 2 ముద్దలు ఒకే రకముగా స్పందించడం లేదక్కడ. మట్టి ముద్ద ఈ 2-3 గంటల్లోనూ అది మరింతగా గట్టిపడిపోయి ఎండిపోయి ఒక బలమైన రాయిలాగా తయారైపోయి హానికరముగా తయారవుతుంది. అక్కడే ఉంచబడినటువంటి వెన్న ముద్ద అదే 2-3 గంటల్లో ముందున్న స్వారూప్యాన్నంతటినీ కూడా పోగొట్టుకుని ఆకారమే లేకుండా అది కరిగి కరిగి నీరులా ప్రవహిస్తూ ఉంది. దయతో గమనించండి, ఈ ఎండ ఒకటి, ఈ ముద్దల యొక్క పరిమాణములు ఒకటి, కానీ ఆ ముద్దల లోపల ఉన్నటువంటి పదార్థం యొక్క స్వభావమును బట్టి ఆ రీతిగా అవి స్పందించే లేక రూపాంతరము చెందాయి. అలాగే ఈ 40 దినాలు కూడా నశించిపోచున్న వారికి ఇదే శిలువ వర్తమానములు, ఇదే శిలువ అనుభవాలు, ఇదే శిలువ చరిత్ర మహా వెర్రితనముగా, మరింత వేళాకోళముగా, మరింత చులకనగా, మరింత వేలమెర్రితనముగా, ఇది పనికి మాలిన విషయములాగా తీసి పారేసి రాతి గుండె వలె మరింతగా రాటుదేరిపోతూ ఉన్నారు. కానీ రక్షించబడుచున్నటువంటి మరొక సమాజం ఉన్నది ఇక్కడ, విశ్వాస సమాజము. అదే శిలువ ధ్యానము ద్వారా ఈ లోకములో, ఈ శరీరములో ఉన్నటువంటి ఈ మానవాత్మ కలిగిన మనమందరమును కూడా విశ్వాస సమాజము మన యొక్క భౌతిక ఆకారమంతటిని కూడా వెన్న ముద్ద వలె కరిగి రాతి వంటి గుండెలు కూడా మెత్తని మాంసపు ముద్దల వలె రూపాంతరం అందుచూ ఉన్నవి. శిలువ ధ్యానము ద్వారా కఠినాత్ములు సైతం కరిగిపోయారు. ఆవేళ శిలువ వేయబడినటువంటి దినాన్ని ఎండలో వేలాడ తీయబడినటువంటి 2 దొంగల పరిస్థితి కూడా ఒక దొంగ మట్టి ముద్ద వలె, అదే నీతి సూర్యుని యొక్క శ్రమల నీడలో ఉన్నటువంటి ఈ ఎడమ ప్రక్క ఉన్న దొంగ శిలువను చూస్తూ, శ్రమను చూస్తూ, వేలవెర్రిగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, చులకన చేస్తూ, మాటి మాటికి రాటుదేరిపోయి మరింత కఠినాత్ముడిగా తయారయ్యాడు అదే శిలువను చూస్తూ. అదే సమయంలో అదే శిలువ నీడలో కుడి ప్రక్కన ఉన్న ఒక దొంగను చూస్తే, అదే సమయంలో శిలువను చూస్తూ కరిగి కరిగి కఠినాత్ముడైనటువంటి ఆ దొంగ రాతి గుండెతో ఎన్నో విపరీతమైనటువంటి దుష్ట కార్యములు చేసినటువంటి దొంగ కొద్ది నిమిషాలలో కరిగిపోయి తన భౌతిక నైతిక పరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి తన జీవితం అంతటినీ కూడా కరిగి కరిగి రూపాంతరం ఉంది. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకునుమని
వేడుకొని తక్షణమే ప్రతిఫలమును అందుకోగలిగినాడు మరొక దొంగ. ప్రియమైన విశ్వాసి, ఈ 40 దినాలలో చాలా ప్రత్యేకముగా ధ్యానిస్తున్న మనము వేళాకోళముగా తీసుకొని, నామకార్థంగా తీసుకొని, చాలా చులకనగా తీసుకుని మనము నశించిపోచున్న వారి జాబితాతో పాటు నాశన కోపములోనికి మరింతగా 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 దిగజారిపోచున్నారా, లేక రక్షింపబడుచున్న వారి జాబితాలో చేర్చబడుచు రక్షణానందముతో రక్షణానుభవంతో ఈ సిలువను గూర్చిన విషయములను ధ్యానిస్తూ 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 మరింతగా క్రీస్తు యొక్క రూపలావణ్యములలోనికి, క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరమొందుచున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మొదటి దినాలలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా, యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా. భక్తుడు ఈ పల్లవిలో ఈ మొదటి భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎప్పుడూ ధ్యానించు అని అంటూ, ధ్యానించడంలో కూడా ఒక విశేషాన్ని మనకు అందించారు. ధ్యాన విశేషము ఆశతో ధ్యానించుము. ఆశ, నరులు ఆశ కలిగి యెహోవాను ఆశ్రయించడం మేలు. నరుల యొక్క ఆశను ఆయన ఎంతకను భంగము కానీయడు. కనుక ఆశ కలిగిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చుచున్న ఈ దినాలలో వచ్చున్న కోటాను కోట్ల ప్రజలు, లేక ఆయా సభలలో వేలాది జనాంగములు తరలి వచ్చుతున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు వైపునకు ఆకర్షింపబడుచున్నటువంటి ఈ దినాలలో అనేక మంది సిలువను ధ్యానించడము లేదు. సిలువను ఆశతో ధ్యానించుము అని దైవజనుడు ఉద్ఘాటించారు. సిలువను ఆశతో ధ్యానించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది లౌకికపరమైన అంశం కాదు. ఇది భౌతిక సంబంధమైనటువంటి సంగతులు ఏమాత్రమును కాదు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఈ దినాలలో చాలా సులువుగా పరిచయం చేస్తున్నారు. యేసు దగ్గరకు వస్తే మీ రోగాలు పోతాయనో, లేక ఇంకేదో పోతుందనో, కావలసిన సొమ్ము కలిసి వస్తుందనో, బాధలు తగ్గుతాయనో, రుణాలు తీరుతాయనో, ఇళ్ళు వాకండ్లు బలపరుచుకుంటామేమో, లేక మీరు ధనవంతులు అవుతారనో, ఆరోగ్యవంతులు అవుతారనో, జ్ఞానవంతులు అవుతారనో, లేక మీరు పెద్ద అధికారులు అవుతారనో, లేక పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారనో, ఏలాగున ఉబ్బించి మెప్పించి కవ్వించి రెచ్చగొట్టి నమ్మించి రకరకాల విన్యాసాలు చేసి రకరకాల బోధలతో యేసు వైపు ఆకర్షింపచేస్తున్నారు. అది మంచిదే కావచ్చును. కానీ ఇక్కడ ఈ శిలువ ధ్యానాల పాఠములో చూస్తే ఆశతో సిలువను ధ్యానించు, సిలువను బహుమిక్కిలి ఆశతో. ఎప్పుడైతే ఒక అంశం మీద ఆశ అనేది ఉంటుందో ఆ అంశం మీద ధ్యాస పెడతాం. యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు, మంచిది. యేసుక్రీస్తు రక్షిస్తారు, మంచిది. యేసుక్రీస్తు నిన్ను లేవనెత్తుతారు, మంచిది. యేసుక్రీస్తు నిన్ను గొప్పవానిగా చేస్తారు, మరింత మంచిది. ఇవన్నీ మంచివే. కానీ రక్షించబడడానికి, ఇంకనూ ఆయన మహిమాన్విత స్వారూప్యములో పొదగబడడానికి సిలువను గూర్చినటువంటి విషయాన్ని ఆశతో ధ్యానించబద్దులమై ఉన్నాము. ఎందుకంటే సిలువ అనగా శ్రమ,
సిలువ అనగా కష్టము, నింద, అవమానము. సిలువ అనగా హేయకరమైనది, అదంత కోరదగినది కాదు. కనుక సిలువ ముళ్ళ బాట, శ్రమల బాట. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, నా మార్గము ఇరుకు మార్గము, సిలువ మార్గము ఇరుకు మార్గము. కనుక ఇరుకు మార్గమును ప్రవేశించండి, అది జీవమునకు తీసుకుని వెళుతుంది. ఈ సిలువ అనేది ఎంత శ్రమ ఉన్నా, కష్టమున్నా, బాధ ఉన్నా, నొప్పున్నా, హేళనున్నా, అవమానమున్నా, అది పైకి ఇష్టము లేకున్నా, కష్టముగా ఉన్నా, ఎలాంటి నలుగుడున్నా, ఈ సిలువ యొక్క మహాత్మ్యం ఏమనగా, ఈ సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకు, రక్షణ పొందియున్న మనకు, రక్షణ కలిగి ఉన్న మనకు, రక్షణ కోరుకొనుచున్న మనకు, రక్షింపబడుచున్న మనకు, అది దేవుని యొక్క మహాశక్తి అని భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాశక్తి, సిలువ శక్తి ఒక అనూహ్యమైనటువంటి దివ్యమైన శక్తిని ప్రసరింపజేస్తుంది సిలువ. గనుక ఒకటి, ఈ లోక శరీర ఇచ్చలతో, శరీర కార్యములతో, ఈ లౌకికపరమైనటువంటి భోగ భాగ్యములతో, ఈ క్షణభంగురమైనటువంటి క్షయమైపోయే ఈ శరీర వ్యవస్థ కొరకు, ఈ క్షయమైపోయే ఈ జీవన మనుగడ కొరకు మానవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, నలుగుతూ ఉన్నాడు, ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏదో సాధించాలని, మరి ఎంతో అభివృద్ధి అయిపోవాలని, ఉన్నది చాలదు, ఇంకా ఏదో అనుభవించాలని గొప్ప శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి భౌతికపరమైన ఉత్తేజముతో, ఉద్రేకముతో, ఉద్యమముతో మరింతగా అన్వేషిస్తూ ప్రయాసపడుతూ ఉన్నాడు మానవుడు. అయితే ఇలాగ ప్రయాసపడుచున్న వానికి సిలువను గూర్చిన ఆలోచన కానీ, సిలువ మీద ధ్యాస కానీ, సిలువను గూర్చిన విషయాలు అన్వేషించాలి, అభ్యసించాలి, అందున్న మాధుర్యాన్ని నేను అందిపుచ్చుకోవాలనే ధ్యాస లేదు, దానికి సమయం కూడా లేదు. సిలువ శ్రమ ఎప్పుడూ హేళనలు, అవమానాలు, కష్టాలు, చిరాకులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నలుగుడు. ఇలాగైతే ఇంక జీవితాన్ని ఎప్పుడు అనుభవిస్తాం? ఇక సుఖం ఎప్పుడు పొందుతాం? ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు? సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఎలాగొస్తాయి? ఇక జీవితకాలము సిలువేనా? ఏదో ఒకప్పుడు సిలువను పొంది ఏదో కొంతకాలం శ్రమ అనిపించినా మిగతా కాలం అంతా సుఖపడుద్దా? ఇలాంటి నైజముతో మనం ముందుకు వెళతా ఉంటాము. కానీ సిలువ అనేది ఒక మహత్కరమైనటువంటి మాధుర్య ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. నిజానికి లోకానందములున్నవి, శరీరానందములున్నవి, జ్ఞానానందములున్నవి, కానీ పరిపూర్ణ ఆనందము, ఒక పరిపూర్ణమైనటువంటి ఆనంద సౌరభంలో మన ఆత్మ పరవశించాలంటే తప్పదు సిలువ ధ్యాస, సిలువ దీక్ష. అందుకే మహాభక్తుడు వివాహము చేసుకొనకుండగా అస్కలిత బ్రహ్మచారిగా ఉండి వృద్ధాప్యము వరకు జీవించి, నిండు వృద్ధాప్యము వరకు కూడా మహాదీనుడుగా, ధీరుడుగా, ఒక యోగిగా, ఒక తపస్సాలిగా ధ్యానామృతాన్ని గ్రోలుతూ ఆయన పాడుకుంటూ ఉన్నారు. ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప నాకేమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప నాకేమి కావలే. ఇంకేం కావాలి నాకు? యేసు సిలువ దీక్ష తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదు.
సిలువను తప్ప మీ యందు నేను ఏమీ ఎరగకుందునుగాక అని పౌలు గారు తీర్మానించుకుంటూ ఉన్నారు. సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తూ ఉన్నాను. సిలువను తప్ప మరి దేని గురించి నేను ఎరుగను అంటే అర్థం ఏంటంటే ఇక దేని మీద అన్వేషించవలసినటువంటి అగత్యం లేదు. సిలువలో సమస్త జ్ఞానము దాగి ఉంది, సిలువలో సకల సహనము దాగి ఉంది, సిలువలోనే సకల సంతృప్తి దాగి ఉంది, సిలువలో పరిపూర్ణ ఆనందము దాగి ఉంది, సిలువలో పరమ మాధుర్యం ఉన్నది, సిలువలోనే వివేకం ఉన్నది, సిలువలోనే జ్ఞానం ఉన్నది, సిలువలో సమస్తం ఉన్నది, సిలువలో విడుదల ఉన్నది, సిలువలో ఉద్యమం ఉన్నది, సిలువలో పరిశుద్ధత ఉన్నది, సిలువలో ఆయుష్కాలం ఉన్నది, సిలువ ఆత్మకు మాధుర్యమును కలిగించే గొప్ప ఆధ్యాత్మిక అంశమై ఉన్నది. సిలువలో ఉన్నటువంటి మాధుర్య దివ్య లక్షణాలు, సిలువ యొక్క విశేషాలు లోపలికి వెళ్ళగలిగినట్లయితే సిలువను ధ్యానించగలదు. పాతాళ బంధకములు తెగిపోతాయి, పాతాళ బంధకములు పారిపోతాయి, దెయ్యముల గుంపు గజగజ వణికిపోతుంది, దురాత్మల సమూహం పారిపోతుంది. సిలువను ధ్యానించగలదు కొలది సిలువ యొక్క మహాత్మ్యము వలన అంధకార శక్తులు లయమైపోతాయి. భూత పీడితులు లేక భూతములు కానివ్వండి, పిశాచాలు కానివ్వండి, దెయ్యాలు కానివ్వండి, ప్రేతాత్మలు కానివ్వండి, ఏ దుష్ట గుణములైనా సరే సిలువ దీక్షకు, సిలువ కాంక్షకు, సిలువ సాధనకు, సిలువనే అభ్యాసము చేసుకుని సిలువ వైపు చూచుచున్న కొలది నీవు సాధించనిది లేదు, నీకు దొరకనిది లేదు. సమస్తమును సిలువలో దాగి ఉన్నవి. కనుక ప్రియమైన వాళ్ళారా, సిలువ లోపలికి వెళ్ళగలిగితే మధురాతి మధురము కలుగుతుంది, మధురానుభవము కలుగుతుంది. సిలువ పరలోక ద్వారములను తెరవగల శక్తి సిలువకు ఉన్నది. మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసే శక్తి సిలువకి మించి మరి ఎక్కడా దొరకదు మీకు. ఒకవేళ ఉన్నది అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అలాగున్నది, ఇలాగున్నదని ఎన్నో మనం వినుచున్నప్పటికీ కూడా అవి కడ వరకు నిలిచేవి కావు, అవి కడకు నిన్ను చేర్చేవి కావు, కడకు తృప్తినిచ్చేవి కావు. అది ఎప్పుడో కడకి తెలుసుకుంటావు, కడకు తెలుసుకుంటావు. కానీ ప్రస్తుతానికైతే నీవు సిలువను గూర్చిన వార్తను సరి అయిన దృక్పథంతో నీవు ఆలోచన చేయలేకపోతే నశించుచున్న వారి జాబితాలో చేర్చబడతావు సుమా. కనుక సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనమే కానీ రక్షింపబడుచున్న మనకు గొప్ప మహాశక్తి అయి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, సిలువను ఎప్పుడూ కూడా ధ్యానించము, ఆశతో ధ్యానించము. సిలువ శ్రమలలో, సిలువ శ్రమల మార్గమట విమల మార్గమని రాశారు. శ్రమల మార్గమే విమల మార్గము, విమల మార్గమున పరిశుద్ధమైనటువంటి మార్గము. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము, దేవునికి అంగీకారముగా ఉండలేము, దేవుని చూడలేము, దేవుని చేరలేము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది ఒక పెద్ద నిగూఢమైన అంశం. దేవుని చూడడం అంటే హృదయశుద్ధి కావాలి. హృదయశుద్ధి మరి దేనితోనూ శుద్ధి కాదు, కానీ సిలువ ధ్యానము ద్వారానే శుద్ధి అవుతుంది. సిలువ ధ్యానము ద్వారానే సిలువలో చిందింపబడుచున్న రక్తధారలు, సిలువ నుండి ప్రవహించుచున్నటువంటి సిలువ రక్త కృపాధారలు, సిలువను చూచే కొలది యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి విధమైన పాపము నుండి మనలను పవిత్రులుగా చేసే ఒక దివ్యమైనటువంటి, ఒక అనంతమైన, అనూహ్యమైన శక్తి సిలువలో ఉన్నది. ఆయన మహిమాన్విత రక్తములో ఉన్నది. కనుక రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన వాళ్ళారా, ఒక స్వాగతం.
మిత్రుడారారమ్ము, మిత్రుడారారమ్ము, మైత్రితో పారమార్థికమైన, మైత్రితో పారమార్థికమైన మాటల్వాచింతు మన్నానాతో వీను మిత్రుడారారమ్ము. సిలువను గూర్చినటువంటి వార్తా విశేషాల్లో పారమార్థికమైనటువంటి భావాలు ఇమిడి ఉన్నాయి. ప్రియమిత్రమా, ప్రియ స్నేహితులారా, ప్రేమతో చనువుతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. పారమార్థికమైనటువంటి మాటలు ఈ సిలువను గూర్చినటువంటి విషయముల ద్వారా మనకు అందించబడుతూ ఉన్నాయి. ఈ పాటలో కొన్ని చరణాలు, ఒక 5 చరణాలు, 6 చరణాల పాటలో ఉన్నప్పటికీ 6వ చరణము దీవెన. 5 చరణాల్లో ఆయన దరికి వచ్చుట, ఆయనను వెంబడించుట, ఆయన యందు విశ్వాసముంచుట, ఆయనను చేర్చుకొనుట, ఆయన మనలను గూర్చి చేసిన ఈ శిలువ యాగమును, ఈ శిలువ యజ్ఞములో పాలిభాగస్థములవుట అనే దివ్యమైన అంశము ద్వారా అనేకమైనటువంటి మహోపకారాలు ఈ పాట ద్వారా దైవజనులు లోకానికి అందించారు, ప్రచురపరిచారు. వివరించడానికి కాదు కానీ ఈ శిలువ ధ్యానాలు తొలి సమయంలోనే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా వినేయండి, సమయం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమిటో కర్మని, పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచున్నాను అని ఇట్లు మనస్సులో అనుకొనానే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు, రక్షకుడున్నాడు తక్షణమే రమ్ము. ఆయన మానవుండైనట్టి దేవుండు, ఆయన మానవుండైనట్టి దేవుండు, ఈ మాట నమ్మినా ఎంత ధన్యుండావు. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము, మనసులో ముద్రించుకొని శాంతి పొందుము మిత్రుడారారమ్ము. ప్రియమైన వాళ్ళారా, శిలువ ధ్యాన ప్రియులారా, ఈ శిలువ ధ్యానమును మనస్సులో ముద్రించుకొనండి. అంతకు మించి ఏవేవో వితన్నమైన వాదాలు తర్కాలకు పోయి ఏవో శాస్త్రాలన్నీ తిరగేసి పాతకాలపు విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఆ మాటలు ఈ మాటలు ఈ చివరి దినాల్లో ఎన్నెన్నో ఉపన్యాసాలు వినబడుతూ ఉన్నాయి. వాటన్నిటి మూలంగా మనసు పాడు చేసుకోక, లేక ఉన్నదాని గురించి ఆలోచించకుండా ఏదో పూర్వజన్మలో నేను చేసుకున్న పాపం ఇది అని లోలోప మదన పడక, పూర్వజన్మ పాపాల కొరకు ఇప్పుడు ఏదో చేయాలని ఉర్వతలోగక, భ్రమపడక, ప్రలోభపడక నువ్వు తక్షణమే రమ్ము. ఏ పూర్వజన్మైనా ఏ పాపమైనా అది ఇది ఏమీ లేదు. రక్షకుడున్నాడు, తక్షణమే రమ్ము. కనుక రక్షకుడు ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి. కనుక నీవు ఏ స్థితిలో ఏ జన్మ గురించి నీవు తలంచినా, ఒకవేళ ఎక్కువ విషయానుభవం లేక ఆ నోట ఈ నోట వినే మాటల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ పూర్వజన్మలో నేను ఏమై ఉన్నాను అలాగున ఆ రూట్లో ఆలోచించుకుంటూ మదన పడక, దిగులు పడక, నిరాశ పడక తక్షణమే రమ్ము. రక్షకుడున్నాడు, నీ కొరకు ప్రాణమును త్యాగం చేసిన రక్షకుడు, నీ కొరకు రక్తధారను చెందించినటువంటి రక్షకుడు, నీ సర్వ పాప పరిహారం కొరకు రక్తాన్ని ప్రోక్షించినటువంటి శిలువనాథుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ 40 దినాలు కూడా ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ శిలువ ధ్యానం ద్వారా గొప్ప మేలును పొందండి. శిలువను నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. శిలువను నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మే. శిలువ నిలువ చలువ అన్నారు. శిలువ, ఈ శిలువ అనేది ఎవరి అంతరంగంలో నిలువ ఉంటుందో వారి జీవితమే చలువ. రక్షింపబడుచున్న ప్రతి ప్రాణికి ఎంతో విలువ. దేవునికి మహిమ కలుగును గాక. శిలువను ధ్యానించండి,
పరమార్థికుల కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణాత.